హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పిఆర్సీ మరియు ఐఆర్ ప్రకటనకు డేట్ ఫిక్స్ అండి. 2023 జూలై 1 నుండి అమలు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరికీ మధ్య ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం ఏంటంటే 12వ పిఆర్సీ మరియు ఐఆర్. సో మరి ఏదైతే 12వ పిఆర్సీ అమలు కావాల్సి ఉందో ఇంకా అమలు కాలేదు. అలాగే ఐఆర్ కూడా ఇంకా ప్రకటించలేదు. 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా. మరి అదేవిధంగా మధ్యంతర భృతి ఐఆర్ కూడా లేకుండా అంటే పిఆర్సీ ఆలస్యం కావడం ఉద్యోగ వర్గాల్లో మరింత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు ఎన్నో సమావేశాలు జరిగినప్పటికీ కూడా స్పష్టమైన నిర్ణయం అయితే లేకపోవడం ఉద్యోగ సంఘాలు ఆగ్రహంతో అయితే ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలను పునఃసమీక్షించే విధానం పిఆర్సీ. కానీ పిఆర్సీ అమల్లో జాప్యం జరిగితే జీవన వ్యయం అనేది పెరిగిపోతుంది, అంటే ఖర్చులు అనేవి పెరిగిపోతాయి అన్నమాట. అలాంటి సందర్భంలో ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కోసం ఒక నిర్దిష్ట శాతం మధ్యంతర భృతి ఐఆర్ రూపంలో అయితే ఇస్తుంది. సో ఉద్యోగుల ఆర్థిక భారాన్ని తగ్గించే ఒక తాత్కాలిక ఉపశమనమే ఐఆర్ అంటాము. కానీ ఈసారి అది కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. మరి 2023లో జూలై 1, 2023 నుంచి 12వ పిఆర్సీ అనేది అమల్లోకి రావాలి. కానీ 2025 నవంబర్ వచ్చేసింది. అయినా కూడా ఇంకా పిఆర్సీకి ఆమోదం లేదు, ఐఆర్ కూడా మంజూరు కాలేదు, ఫిట్మెంట్ నిర్ణయం కూడా లేదు. ఇంతలోనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చరిత్ర చెప్తున్న సాక్ష్యం ప్రకారం గత పిఆర్సీలలో ఇచ్చిన ఐఆర్లు ఈ విధంగా అయితే ఉన్నాయి. సో ఈ మేరకు 9వ పిఆర్సీ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. 9వ పిఆర్సీ అనేది 2009లో 22% అనేది ఐఆర్ ఇచ్చారు. ఇకపోతే 10వ పిఆర్సీలో అంటే 2024లో 27% ఐఆర్ ఇచ్చారు. అదేవిధంగా 11వ పిఆర్సీకి గాను 2020లో ఆలస్యంగా అయినా సరే 23% ఫిట్మెంట్ అయితే ఇచ్చారు. కానీ 12వ పిఆర్సీ 2023కు సంబంధించి ఇంతవరకు ఐఆర్ రాలేదు, పిఆర్సీ కమిషన్ కూడా నియమించలేదు. ఇది చరిత్రలోనే తొలిసారి ఐఆర్ లేకుండా పిఆర్సీ ఇంత ఆలస్యం అవుతున్న దుస్థితి నెలకొంది. మరి 12వ పిఆర్సీ ఎందుకు ఆలస్యమైంది అంటే 2023 జూలైలో అప్పటి ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ ఐఏఎస్ గారిని 12వ పిఆర్సీ చైర్మన్గా అయితే నియమించింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన రాజీనామా చేయడంతో పిఆర్సీ ప్రక్రియ అనేది పూర్తిగా స్తంభించిపోయింది. సో గత ప్రభుత్వ నాయకులు ఏమంటున్నారంటే ఈ రిటైర్డ్ ఉద్యోగి మన్మోహన్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఈయనను నూతన ప్రభుత్వము బలవంతంగా రాజీనామా చేయించింది అని అయితే చెప్తున్నారు. మరి నూతన ప్రభుత్వం ఏమంటుందంటే ఆయన స్వచ్ఛందంగా అయితే పదవి విరమణ చేశారు. సారీ ఫ్రెండ్స్, స్వచ్ఛందంగానే ఆయన తప్పుకున్నారు, దానికి ప్రభుత్వం అంగీకారం తెలిపిందని అయితే అంటున్నారు. సో ఏదేమైనా సరే పిఆర్సీ కమిషన్ వైదొలిగినప్పుడు వెంటనే కొత్త కమిషన్ అయితే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది గతంలో ఎప్పుడో తీసుకున్న నిర్ణయం. సో పిఆర్సీ కమిటీ ఏర్పాటు కావాలనే ఉద్దేశం ఉంటేనే కమిషన్ నియమిస్తారు. ఆ ఉద్దేశం ఉన్నప్పుడు ఎప్పుడో కమిషన్ను నియమించారు. సరే, ఆ కమిషన్ తప్పుకున్నప్పుడు వెంటనే మరొక కమిషన్కు అవకాశం ఇవ్వాలి. సో ఆ ఉద్దేశాన్ని ఏదైతే ఉందో ఇవ్వాలనే ఉద్దేశాన్ని ముందుకు సాగించాలి. ఎప్పుడైతే ఆ ఉద్దేశం ఉండదో అప్పుడే కమిషన్ కూడా ఏర్పడడం అయితే కొంతమంది చర్చించుకుంటున్నటువంటి వాదన అన్నమాట. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక 12వ పిఆర్సీ చైర్మన్ అయితే వచ్చింది, రాజీనామా చేయడంతో కొత్తగా పూర్తిగా స్తంభించిపోయింది. సో స్తంభించిపోవడానికి అవకాశం ఏం లేదండి, మళ్ళీ కూడా కమిషన్ అయితే ఏర్పాటు చేయవచ్చు. ఇక తద్వారా ఉద్యోగుల
వేతనాల పునఃసమీక్షకు సంబంధించి అన్ని ఫైళ్లు కూడా ఫ్రీజ్ అయిపోయాయి అంటున్నారు. ఆర్థిక ఒత్తిడిలో ఉద్యోగులు రోజు రోజుకి పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల రేషన్ ధరలు పెరిగాయి. పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. విద్యుత్ ఛార్జీలు రెట్టింపు అయ్యాయి. మెడికల్ ఖర్చులు భరించలేని స్థాయికి అయితే చేరుకుంటున్నాయి. మరి పిల్లల విద్యా ఖర్చులు ఊహించలేనివి. ఇవన్నీ కూడా ఖర్చులు. అన్ని ఖర్చులను ఉద్యోగులు పాత వేతనాలతో అంటే గతం వేతనాలతో భరించాల్సి వస్తుంది. ముందుకు నెట్టుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ నోషనల్ పీరియడ్ నష్ట జీతపు కాల ప్రభావం అయితే ఎక్కువగా వారిపైన ఉంది. ఉదాహరణకు ఈ యొక్క పిఆర్సీ 2023 నుంచి అమలు అవుతుందని నిర్ణయించి ఉత్తర్వులు 2025లో జారీ చేస్తే ఈ మధ్య కాలంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెరిగిన వేతనాలు మరియు పెన్షన్ లాభాలను అయితే వారు కోల్పోతారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక జీవితకాలం నష్టం అనే చెప్పొచ్చు. మరి ఉద్యోగుల వాదన ఏంటి అంటే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ వైఫల్యాన్ని తీవ్రంగా తప్పులు పడుతున్నాయి. వారి మాటల్లో చూస్తున్నట్లయితే ప్రభుత్వం ఆలస్యానికి బాధ్యత వహించి తక్షణమే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కనీసం 27% ఐఆర్ ఇవ్వాలి. ప్రభుత్వం వెంటనే సంఘాలతో చర్చలు అయితే జరపాలి అంటున్నారు. మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. పిఆర్సీ నివేదికకు తక్షణమే చర్యలు అయితే చేపట్టాలి అని కోరుతున్నారు. తాజా సమాచారం ప్రకారంగా ప్రభుత్వం అంతర్గతంగా పిఆర్సీ ఐఆర్ ప్రకటనకు తేదీ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ప్రకటన రాబోయే వారంలో సభా సమావేశాల తర్వాత క్రిస్మస్ కానుకగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అమలు మాత్రం 2023 జూలై 1 నుంచి రెస్పెక్టివ్గా అంటే గత కాలం నుంచి అమలు చేసే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఐఆర్ ఎంత శాతం ఇస్తారని అందరిలో చర్చనీయాంశంగా మారింది. మరి ఐఆర్ 20 నుంచి 25% మధ్య ఉండొచ్చు అని ఒక వాదన. దీనికంటే ఎక్కువ ఉండవచ్చు, తక్కువ కూడా అయినా ఉండవచ్చు. మొత్తానికి ఐఆర్ అనేది ఇచ్చినట్లయితే ఉద్యోగులకు భారీ ఊరటే లభిస్తుంది. ఉద్యోగుల ఆకాంక్షలు మరియు ప్రభుత్వంపై ఆశలు. ఉద్యోగులు చెబుతున్నారు, మా జీతాలు ప్రభుత్వ నిర్ణయాల మీద ఆధారపడి ఉన్నాయి. పిఆర్సీ ఐఆర్ ప్రకటించి మా కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇవ్వండి, ఆర్థిక బలాన్ని ఇవ్వండి అని అయితే ఉద్యోగులు పెన్షనర్స్ అంతా కూడా కోరుకుంటున్నారన్నమాట. ఇకపోతే ప్రస్తుతం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ అందరూ కూడా ప్రభుత్వాన్ని ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఏపీ ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధికి బలమైన వెన్నెముక. వారి సేవలు గుర్తించి ప్రభుత్వం వెంటనే 12వ పిఆర్సీ అమలు చేయాలి, సరైన సమయంలో మంజూరు చేయాలి మరియు భవిష్యత్తు ప్రయోజనాలను కూడా రక్షించాలని అయితే ఈ సందర్భంగా కోరుతున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందనే సమాచారము. సో త్వరలోనే అధికారికంగా ప్రకటన అయితే రాబోతోంది. ఐఆర్ ఎంత శాతం అనేది ఇంకా ఫిక్స్ కాలేదు, కానీ దీనికి సంబంధించి ఇంకా సమావేశాలు జరుగుతాయి. ఉద్యోగ సంఘ నేతలు కూడా పిలిచి సమావేశాలు జరిపే అవకాశం ఉంది. అయితే ఆర్థిక పరిస్థితులు బాగోలేవని చెప్పి రాష్ట్రం ఈసారి తక్కువ ఐఆర్తో అంటే సుమారు 20% వరకు సర్దుబాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే సమావేశాల తర్వాత అధికారిక ప్రకటన వస్తుందని, క్రిస్మస్ కానుకగా ఐఆర్ ప్రకటించి పిఆర్సీ కమిటీని వేస్తారని అయితే అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అనేది ప్రభుత్వం అధికారికంగా అయితే తేల్చి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్.